కానీ చూడండి, బంగ్లాదేశ్లో హిందువులు ఎలా నష్టపోయారో చూడండి. బంగ్లాదేశ్ ఈనాటి సమస్య కాదు. స్వాతంత్రానికి ముందు కూడా 1946లో అక్కడ జరిగింది చాలా భయంకరం. అవునా? దాఖలైనవి 20,000కు పైగా అత్యాచారాలు. అపహరించారు, అత్యాచారం చేశారు, మతం మార్చారు. 47 నుంచి 72 దాకా రోజూ భయంకరమైన సంఘటనలు జరిగాయి. ముస్లిం కానందుకు పన్ను విధించారు. దాని గురించి మనమేం చేయలేదు. అది మన పని కాదు అనుకున్నాం. ఆ 71, 72లో నమోదైన అత్యాచారాలు 1,20,000. 1,20,000. 2 లక్షల మందిని ఊచకోత కోశారు, చంపేశారు. 60 లక్షల మంది భారత్కు వచ్చేశారు. ఈ విధంగా 22% జనాభా ఈరోజు 8%కి చేరింది. ఇంకా నేను చెప్పేదేమిటంటే 72 నుండి 24 వరకు మీడియా కూడా మనకు తీవ్రమైన అన్యాయం చేసింది. మన మీడియా కూడా దీన్ని రిపోర్ట్ చేయలేదు. కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్ల అధ్యయనాలు ఏం చూపిస్తున్నాయంటే దాదాపు 2.5 లక్షల మంది ప్రతి సంవత్సరం సరిహద్దు దాటుతున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులు భయం గుప్పెట్లో బతికారు. పశ్చిమ పాకిస్తాన్ ఇంకా నయం. గత 70 ఏళ్లుగా బంగ్లాదేశ్లో జరిగిన దాంతో పోలిస్తే గుళ్ళు తగలబెట్టడం, ఇళ్లు తగలబెట్టడం, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ ఇలాంటివి జరుగుతుంటే మనం ఎలా ఊరికే కూర్చుంటాం? మన కళ్ల ముందే జరుగుతుంటే. పైగా అది మనం విముక్తి చేసిన దేశం. మనం చేసిన దానికి వాళ్లు కృతజ్ఞతతో ఉండాలి. వాళ్లు చరిత్రను మార్చేస్తున్నారు. అలా సులభంగా చరిత్రను మార్చి రాస్తున్నారు మన ముందే. లేదు, దీనికి మరింత వ్యూహాత్మకమైన విధానం అవసరం. ఏదో ఓ రకమైన చర్య అవసరం. చర్య అంటే కేవలం సైనిక చర్య మాత్రమే అనడం లేదు. చర్య అయితే అవసరం. ఏదో ఓ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి.